ప్రచారంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేతి గుర్తుకు ఓటేసే నినాదంతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా హౌసింగ్ బోర్డులో మా మిత్రులు వైస్ చైర్మన్ లింగాగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కాలనీలో ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ జీవన్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి అధిక సంఖ్యలో ఓట్లతో గెలిపిద్దామని మీ ముందుకు వచ్చాము. దయచేసి చేతి గుర్తుకు ఓటు వేయండి. వినయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. వినయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ ఈరోజు ప్రచారంలో భాగంగా మన 3వ వార్డులో చివరి రోజు ప్రచారం మా కాలనీ మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని చెప్పడం జరిగింది. పైడిపత్రి మన జీవన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి చెయ్యని పనులన్నీ ఇప్పుడు మనం చెప్పిన ప్రకారము హామీలు ఇచ్చిన ప్రకారము 6 గ్యారంటీలు నిలబెట్టుకున్న దశలో ముందుకు దూసుకెళ్తున్న సందర్భంగా చేతి గుర్తుకు ఓటేసి మన ప్రగతిని చాటుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదని చూస్తే శూన్యమని చెప్తా ఉన్నాము. గతంలో బ్రిడ్జులు వేశారు 8-9 సంవత్సరాల నుంచి ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి, కానీ ఒక్కరోజు కూడా యూజ్ అయిన దశ లేదు. చెజు భూములు కొన్ని కోట్ల రూపాయల భూములు 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాము. శిథిలావస్థకు పోతున్న సందర్భంలో అవి ఏమవుతున్నాయని ఎవరైనా నిలదీసే పాత్మవుతులు లేరు. ఎందుకంటే ఎంపీ గారు ఉండి కూడా ఆయన ఏమి చేయలేడు. శిథిలావస్థలో కూలిపోయే స్థితికి వెళ్ళినాయి. ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా నిధులు తేలేక రైతుల శ్రేయస్సు కోరలేకపోయింది ఆయన. ఇప్పుడు మన వచ్చిన ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరిన ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనము 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నామని హామీ ఇస్తూ మనం 12లో మన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కూడా పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకు ఓటేయాలా, మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేది నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆర్మూర్ అభివృద్ధిలో ముందున్న విషయంలో ఇంకా ముందుండాలా. కాబట్టి గతంలో చెయ్యని పనులన్నీ మనం చేసి చూపించాలా. ఇవన్నీ మనం పెద్ద మెజార్టీ ఇస్తేనే మనకు ఆర్మూర్ పట్టణానికి నిధులు వస్తాయి. నిధులు వస్తే వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మనము పనులు చేయించుకోదలుచుకుంటాం. కాబట్టి ప్రతి వార్డు నాయకులు కానీ కార్మికులు కానీ ఎవరైనా సరే గడపకి వెళ్ళి చేతి గుర్తు ఓటేయమని చెప్పాలి. ఈ సందర్భంగా అందరం చెప్తా ఉన్నది ఏంటంటే ప్రజల శ్రేయస్కరే పార్టీ కాబట్టి మహిళల కోసం పెద్ద పీట వేసిన ఘనత కేవలము మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఉచిత బస్సు సౌకర్యం అనేది చరిత్ర రికార్డు. ప్రపంచంలో ఎక్కడ లేని స్కీము మన దగ్గర ఉంది. సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాడు. 0 కరెంటు బిల్ అనేది అయితే అది చారిత్రాత్మకం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న 6 గ్యారంటీలో 0 కరెంటు వ్యవస్థ. అట్లాగే రైతులకు ఉచిత కరెంటు మళ్ళీ అట్లాగే రైతు బీమా, రైతు బంధు అనేది ఇస్తూ ఉన్నాము. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కంఠపత్రంగా చెప్తా ఉన్నాడు. అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధిపై నడండి, చేతి గుర్తుకు ఓటేయండి అని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి మన ఆర్మూర్ పట్టణ ప్రజలు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రజలు చాలా తెలివైన ప్రజలు. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తారు. ఆయన పని చేయలేకపోతే సునాయాసంగా తీసి పక్కకెట్టే ధైర్యం దమ్ము ఉన్న ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటికి కూడా ఆలోచించి ఓటేయండి అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో అభివృద్ధి శూన్యమని ప్రజలే చెప్తా ఉన్నారు. ప్రజలు ఎట్లా ఒక నిశ్శబ్ద విప్లవంగా రావాలా, ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేయాలా, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేది ఈ సందర్భం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం చాలా ముందు దిశలో ఉన్నది. బీడీ పెన్షన్ల కార్యక్రమంలో విషయంలో అయితే 14th కటప్ డేట్ తీసేసి మొత్తం ప్రతి ఒక్కరికి ఎవరికి పెన్షన్ రాలేవు ప్రతి ఒక్క మహిళకు పెన్షన్ వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే మనము గతంలో ఇప్పుడు పోయిన ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అని చెప్పి 10 సంవత్సరాలు కాలయాపన చేసింది కాబట్టి మభ్యపెట్టింది, మోసం చేసింది కాబట్టి ఏమి ఒక ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. ఇంత పెద్ద ఆర్మూర్ పట్టణంలో ఒక ఇల్లు కూడా చూడలేము. అట్లాంటిది గతంలో 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట ఇంద్రమ్మ కాలనీలు ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి. అంటే ఇంద్రమ్మ ప్రజల కోసం చేసింది కాబట్టి అప్పుడు ఇంద్రమ్మ చేసింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడు మనం భారతదేశాన్ని అభివృద్ధి దశలో ముందుంచాలని చెప్తా ఉన్నాము. గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏంటి చెప్పడానికి మెసేజ్ ఓన్లీ మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప అభివృద్ధి శూన్యమని ముక్తపథంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధిలో దూసుకుపోతలేదు. కాబట్టి అభివృద్ధి చెందాలంటే మనం చేతి గుర్తుకు ఓటేయాలి. మరోసారి చెప్తున్నా, చేతి గుర్తుకే